ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గం సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఆయన ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం వైపు ప్రపంచమంతా చూసేటట్టు చేస్తాను అని హామీ ఇచ్చిన నియోజకవర్గం. నాకు ఓట్లేయండి, నేను వండర్స్ చేస్తాను అని చెప్పి మరి ఓట్లు వేయించుకున్న నియోజకవర్గం. కులభావన తెచ్చుకోనైనా ఓట్లేయండి అని చెప్పి గెలిపించుకున్న నియోజకవర్గం. అలాంటి ఒక నియోజకవర్గంలో ఒక వివక్ష జరిగింది అన్న వార్త మాకు వినిపించినప్పుడు, ఇది జనరల్గా మన సొసైటీలో బాగా ఏమంటారు, బాగా లోపలికి వెళ్ళిపోయిన, పాతుకుపోయిన, పేరుకుపోయిన కుల వివక్షేమో సేమ్. అయితే దీన్ని మనం బయటకు తీసుకొస్తే సరిపోద్ది, మన గళాన్ని అక్కడ వినిపిస్తే సరిపోద్ది, అక్కడ వాళ్ళ గొంతుకుని ఈ ప్రపంచానికి చూపిస్తే, గొంతుకుని ప్రపంచానికి వినిపిస్తే, వాళ్ళ బాధని ఈ ప్రపంచానికి చూపిస్తే సరిపోద్ది అని అనుకున్నాం. కానీ we were wrong. మేము పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు తెలిసిన నిజాలు మీకు తెలిస్తే మీరు విస్తుపోతారు. మేము అక్కడ మాకు అర్థమైన విషయాలు మేము మీకు చెప్తే, అరే ఇంత దారుణంగా సిస్టమ్ని రాజ్యాంగాన్ని, ఈ వ్యవస్థని వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారా వీటితో అని మీరు అనుకుంటారు. మేము రేపు మీకు చూపించబోయే ఈ డాక్యుమెంట్స్ని మీరు చూస్తే, ఇలాంటి వ్యక్తులు కూడా ఈ సిస్టంలో ఉన్నారా అంటే, ఒక సాధారణ ఉపాధ్యాయుడి దగ్గర నుంచి, అంటే ఆ స్కూల్లో ఉండే ప్యూన్ స్థాయి క్లాస్ 4 ఎంప్లాయీ దగ్గర నుండి, ఒక జిల్లాలో ఉన్న టాప్ అఫీషియల్, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి దాకా ప్రతి ఒక్కళ్ళు ఒక కుట్ర పన్నుదామని చూశారు. ఒక కుట్ర, అది ఏదో వృద్ధుల మీదో యువకుల మీదో కాదు, పసిపిల్లల మీద, మైనర్ల మీద, మైనర్ దళితుల మీద వీళ్ళు ఒక కుట్ర పన్నుదామని చూశారు. మాకు దొరికిన ఆధారాలు మేము మీకు చూపిస్తే మీరు విస్తుపోతారు. కొంతమందికి కాళ్ళు చేతులు గజ్జగజ్జ వణుకుతాయి. మాకు దొరికిన ఆధారాలు, మేము చెప్పబోయే నిజాలు రేపు మీరు చూసిన తర్వాత అధికారంలో ఉన్న కొంతమంది ఉప్మాలకి వణుకు పడుతుంది. వణుకు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. This is an open call to the Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konidela Pavan Kalyan. సార్, మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అని మేము అనుకుంటాం అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు అనుకుంటే అది మీ పొరపాటు. ఈ రాష్ట్ర ప్రజలు ఇదంతా చూస్తున్నారు. వాళ్ళు చూడకుండా మీరు కప్పెట్టేద్దామనుకున్న ఆ నిప్పుని ప్రశ్న రేపు ఈ ప్రపంచానికి చూపించబోతోంది. పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్న has arrived in Pittapuram. The rebels have arrived in Pittapuram. We are going to expose something big. ప్రశ్న వ్యూవర్స్, get ready for tomorrow. రేపు ఎగ్జాక్ట్గా 8 గంటలకి we are going to explode a bomb. Stay tuned.